ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ గొడవ జరిగినా దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే అని వైసీపీ చేస్తున్న ఆ ప్రచారం, వాళ్ళు పడుతున్న తంటాలు చూస్తూ ఉంటే చాలా జాలేస్తుందండి నాకు వాళ్ళని చూసి. మొన్న కాకినాడ జనరల్ హాస్పిటల్ దగ్గర ఎవరో కుర్రోళ్ళు కుట్టుకుంటున్నారు అర్ధరాత్రి. అక్కడ అర్ధరాత్రులు తాగేసి దెబ్బలాడుకోవడం అనేది అది ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో జరిగేదే. కానీ దాన్ని ఎవడో వైసీపీ వాడు తీశాడు వీడియో. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే అని వైసీపీ అఫీషియల్ పేజీలో పెట్టారు. కుప్పంలో ఒక విద్యార్థి ఏదో పారతో తవ్వుతున్నాడు, ఆ ఎదురుగా ఎవరో టీచర్ ఉన్నారు. ఒకవేళ పిల్లలతో అలా పనిచేయించడం తప్పు అయితే ఆ తప్ప టీచర్ది. ఏమన్నా ఉంటే ముందు చర్యలు ఆ టీచర్ల మీద తీసుకునేవారు, అలా చేయించిన టీచర్ల మీద చర్యలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు వైసీపీ అఫీషియల్ మీడియాలో వేస్తారు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారేనట. ఇక మూడోదిగా మా పేదరాజు పెద్దమ్మ వీడియో ముందుకు వచ్చేసింది. అధికారం వద్దింది శ్యామల. చందమామ కథలో బాలమిత్ర కథలు చెప్పడంలో బాగా దిట్ట ఈమె వచ్చి ఏమంటుందంటే, రంగరాయ మెడికల్ కాలేజీలో మహిళల పట్ల అసభ్యంగా కొంతమంది ప్రవర్తించారు, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారే అంటుంది. దుర్యోధన దుశ్శాసన కీచక పర్వాలు ఎప్పుడో మహాభారత కాలంలోనే అయిపోయాయి అనుకుంటే పొరపాటే. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పుణ్యమాని ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ సంఘటన ఇందుకు నిలువెత్తు ఉదాహరణ. అమ్మ శ్యామల, కొంచెం బతుకు మార్చుకోండి, మాటలు మార్చుకోండి అమ్మా. ఎందుకంటే ప్రతిదాన్ని తీసుకెళ్లి మీరు చంద్రబాబు నాయుడు గారి మీద వేసేస్తే ఇక్కడ తెలుగు తక్కువ తెలుగోళ్ళు ఎవరు లేరు. తెలుగోడు అంటేనే తెలివైనడు. ఇలాంటి పనికిమాలిన ప్రచారాన్ని మీరు వందల వేలుగా చేసినా కానీ మిమ్మల్ని నమ్మకుండా మీకు గట్టిగా బుద్ధి చెప్పిన రాష్ట్రం ఇది. అయినా సిగ్గు ఎగ్గు లేదు మీ ముఖాలకి, ఇంకా అలాంటి తప్పుడు ప్రచారమే చేస్తున్నారు. అయితే నీకు తెలుసో తెలీదో శ్యామల, గోరంట్ల మాధవ్ అని మీ వైసీపీ పార్టీకి ఒక ఎంపీ ఉన్నాడు. ఆ ఎంపీ ఒక వీడియో రిలీజ్ అయింది ఆ ఎంపీది ఆ మధ్యలో. ఒకసారి నువ్వు చూసావో లేదో నాకు తెలియదు, కానీ మహిళ పట్ల చాలా వల్గర్గా ప్రవర్తించాడు అతను. అతని మీద మీ పార్టీలో ఏమన్నా చర్యలు తీసుకున్నాడు నీకేమైనా తెలుసమ్మా? అసలు అతను నీకు పరిచయం ఉన్నాడా? పరిచయం లేకపోతేనే మంచిది నీకు, అతనితో మాత్రం పరిచయం మాత్రం పెంచుకోకు. కానీ ఒకసారి ఏం జరుగుంటుందని ఆలోచించుడు. ఎందుకంటే నువ్వు ఈ మధ్య పార్టీలోకి వచ్చినట్టున్నావు. ఏమంటే గోరంట్ల మాధవ్ గారు ఇష్యూ జరిగిందంట ఏంటండి అని మీ పార్టీలో ఎవరినన్నా అడిగి చూడు. అలాగే అంబటి రాంబాబు గారు మహిళలతో అసభ్యంగా మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడు. అయినా కూడా అతని మీద ఏం చర్యలు తీసుకోకుండా అతన్ని మంత్రిగా కొనసాగించారు మీ పార్టీలో. ఒకసారి అడుగు చూడు. అది కూడా అంబటి రాంబాబు గారు ఏదో ఘనకార్యం చేశారంటే ఏంటండి అని. మీ ఎమ్మెల్యే, మీ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్ మైనర్ బాలికని 3 సంవత్సరాలు రేపు చేశాడు. ఆ కేసులో అరెస్ట్ కూడా అయ్యాడు అతను. అంటే నువ్వు మహిళల కోసం విలవిల్లా ఆడిపోతున్నావు కాబట్టి చెప్తున్నాను నీకు. ఒకసారి అడుగు చూడు, ఆ ఎమ్మెల్యే సుధాకర్ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారేమో మీ పార్టీ వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల చరిత్ర పరమ వరస్ట్, డ్రైనేజీ కన్నా దరిద్రాన్ని కంపోస్తుంది. అలాంటి పార్టీ నుంచి వచ్చి నువ్వు మరి రంగరాయ మెడికల్ కాలేజీ ఇష్యూని నువ్వు ఏకంగా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కలుపుతున్నావు అంటే కడుపుకు అన్నం తింటున్నావా లేకపోతే మరి ఏమైనా తింటున్నావా అని అడగాల్సి వస్తుంది. ఎందుకంటానంటే రంగరాయ మెడికల్ కాలేజీలో ఆడపిల్లల పట్ల కొందరు తప్పుగా ప్రవర్తిస్తే ఎవరో ఒక అన్నోన్ పర్సన్ ఒక మెయిల్ పెట్టారు కలెక్టర్ గారికి. వాళ్ళ పేరు ఊరు కూడా లేదు, ఎవరో తెలియని వాళ్ళు ఒక అన్నోన్ మెయిల్ వస్తే దాని మీద తక్షణం చర్యలు తీసుకుంది ఈ ప్రభుత్వం. తక్షణ చర్యలు తీసుకుని వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు, వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు, నిజమని తేలింది, ఆడపిల్లలు చెప్పారు, వెంటనే సస్పెండ్ చేశారు. అంటే కూటమి ప్రభుత్వం ఇంత తక్షణం ఆడపిల్లల భద్రత పట్ల తక్షణం స్పందించడం, ఒకవేళ ప్రజల్లోకి వెళ్ళిపోతే అరే ప్రజల అభిమానం కూటమి ప్రభుత్వం మీద ఇంకా పెరిగిపోద్ది అనుకుని మీ వాళ్ళు కంగారు పడిపోయి నేను పంపించేసినట్టున్నారు. అమ్మ వెళ్ళి చందమామ కథ, బాలమిత్ర కథ చెప్పి వెళ్ళాను. నువ్వేమో వెనక ముందు చూసుకోకుండా వచ్చేసావు. కోరుకొండలో మీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కోరుకొండలో ఒక ఆడపిల్లని రేప్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందు పారేశారు. కేసు కాదు కదా, కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేసి ఉండరు. అది ఇక ఆ నేరస్తుల మీద చర్యలు తీసుకోవడం సరే. అలాంటి దరిద్రమైన చరిత్ర ఉంది నీ పార్టీకి. అలాంటి నువ్వు వచ్చి తక్షణం చర్యలు తీసుకునే కూటమి ప్రభుత్వం మీద వాగుతున్నావు అంటే ఎంత దిగజారి మాట్లాడుతున్నావో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. నువ్వో లేకపోతే నీలాంటి వాళ్ళు ఇలా వచ్చి మాట్లాడడం వల్ల మా కూటమి ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. మీరు ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ మిమ్మల్ని 2024లో ఎదవలుగా కన్ఫర్మ్ చేశారు, ఓడించి 11లో కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఇలాగే వాక్కుంటూ వెళ్ళారనుకోండి, 2029కి ఎదవలను చేసేయడానికి ఆంధ్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇది అర్థం చేసుకుని కాస్త మర్యాదగా మాట్లాడమ్మా పేదరాజు పెద్దమ్మా. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ గొడవ జరిగినా దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే అని వైసీపీ చేస్తున్న ఆ ప్రచారం, వాళ్ళు పడుతున్న తంటాలు చూస్తూ ఉంటే చాలా జాలేస్తుందండి నాకు వాళ్ళని చూసి. మొన్న కాకినాడ జనరల్ హాస్పిటల్ దగ్గర ఎవరో కుర్రోళ్ళు కుట్టుకుంటున్నారు అర్ధరాత్రి. అక్కడ అర్ధరాత్రులు తాగేసి దెబ్బలాడుకోవడం అనేది అది ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో జరిగేదే. కానీ దాన్ని ఎవడో వైసీపీ వాడు తీశాడు వీడియో. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే అని వైసీపీ అఫీషియల్ పేజీలో పెట్టారు. కుప్పంలో ఒక విద్యార్థి ఏదో పారతో తవ్వుతున్నాడు, ఆ ఎదురుగా ఎవరో టీచర్ ఉన్నారు. ఒకవేళ పిల్లలతో అలా పనిచేయించడం తప్పు అయితే ఆ తప్ప టీచర్ది.
ఏమన్నా ఉంటే ముందు చర్యలు ఆ టీచర్ల మీద తీసుకునేవారు, అలా చేయించిన టీచర్ల మీద చర్యలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు వైసీపీ అఫీషియల్ మీడియాలో వేస్తారు, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అన్నట. ఇక మూడోదిగా మా పేదరాజు పెద్దమ్మ వీడియో ముందుకు వచ్చేసింది. అధికారి వద్దింది శ్యామల. చందమామ కథలో బాలమిత్ర కథలు చెప్పడంలో బాగా దిట్ట ఈమె వచ్చి ఏమంటుందంటే రంగరాయ మెడికల్ కాలేజీలో మహిళల పట్ల అసభ్యంగా కొంతమంది ప్రవర్తించారు, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారే అంటుంది. దుర్యోధన దుశ్శాసన కీచక పర్వాలు ఎప్పుడో మహాభారత కాలంలోనే అయిపోయాయి అనుకుంటే పొరపాటే. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పుణ్యమాని ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ సంఘటన ఇందుకు నిలువెత్తు ఉదాహరణ. అమ్మ శ్యామల, కొంచెం బతుకు మార్చుకోండి, మాటలు మార్చుకోండి అమ్మా. ఎందుకంటే ప్రతిదాన్ని తీసుకెళ్లి మీరు చంద్రబాబు నాయుడు గారి మీద వేసేస్తే ఇక్కడ తెలుగు తక్కువ తెలుగోళ్ళు ఎవరు లేరు. తెలుగోడు అంటేనే తెలివైనడు. ఇలాంటి పనికిమాలిన ప్రచారాన్ని మీరు వందల వేలుగా చేసినా కానీ మిమ్మల్ని నమ్మకుండా మీకు గట్టిగా బుద్ధి చెప్పిన రాష్ట్రం ఇది. అయినా సిగ్గు ఎగ్గు లేదు మీ ముఖాలకి, ఇంకా అలాంటి తప్పుడు ప్రచారమే చేస్తున్నారు. అయితే నీకు తెలుసో తెలీదో శ్యామల, గోరంట్ల మాధవ్ అని మీ వైసీపీ పార్టీ ఒక ఎంపీ ఉన్నాడు. ఆ ఎంపీ ఒక వీడియో రిలీజ్ అయింది ఆ ఎంపీ ఆ మధ్యలో. ఒకసారి నువ్వు చూసావో లేదో నాకు తెలియదు, కానీ మహిళ పట్ల చాలా వల్గర్గా ప్రవర్తించాడు అతను. అతని మీద మీ పార్టీలో ఏమన్నా చర్యలు తీసుకున్నాడు నీకేమైనా తెలుసమ్మా? అసలు అతను నీకు పరిచయం ఉన్నాడా? పరిచయం లేకపోతేనే మంచిది నీకు. అతనితో మాత్రం పరిచయం మాత్రం పెంచుకోకు. కానీ ఒకసారి ఏం జరుగుంటుందని ఆలోచించుడు. ఎందుకంటే నువ్వు ఈ మధ్య పార్టీలోకి వచ్చినట్టున్నావు. ఏమంటే గోరంట్ల మాధవ్ గారు ఇష్యూ జరిగిందంట ఏంటండి అని మీ పార్టీలో ఎవరన్నా అడిగి చూడు. అలాగే అంబటి రాంబాబు గారు మహిళలతో అసభ్యంగా మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడు. అయినా కూడా అతని మీద ఏం చర్యలు తీసుకోకుండా అతన్ని మంత్రిగా కొనసాగించారు మీ పార్టీలో. ఒకసారి అడిగి చూడు. అది కూడా అంబటి రాంబాబు గారు ఏదో ఘనకార్యం చేశారంటే ఏంటండి అని. మీ ఎమ్మెల్యే, మీ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్ మైనర్ బాలికని 3 సంవత్సరాలు రేపు చేశాడు. ఆ కేసులో అరెస్ట్ కూడా అయ్యాడు అతను. అంటే నువ్వు మహిళల కోసం విలవెల్లా ఆడిపోతున్నావు కాబట్టి చెప్తున్నాను నీకు. ఒకసారి అడిగి చూడు, ఆ ఎమ్మెల్యే సుధాకర్ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారేమో మీ పార్టీ వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల చరిత్ర పరమ వరస్ట్, డ్రైనేజీ కన్నా దరిద్రాన్ని కంపోస్తుంది. అలాంటి పార్టీ నుంచి వచ్చి నువ్వు మరి రంగరాయ మెడికల్ కాలేజీ ఇష్యూని నువ్వు ఏకంగా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కలుపుతున్నావు అంటే కడుపుగా అన్నం తింటున్నావా లేకపోతే మరి ఏమైనా తింటున్నావా అని అడగాల్సి వస్తుంది. ఎందుకంటానంటే రంగరాయ మెడికల్ కాలేజీలో ఆడపిల్లల పట్ల కొందరు తప్పుగా ప్రవర్తిస్తే ఎవరో ఒక అన్నోన్ పర్సన్ ఒక మెయిల్ పెట్టారు కలెక్టర్ గారికి. వాళ్ళ పేరు ఊరు కూడా లేదు, ఎవరో తెలియని వాళ్ళు ఒక అన్నోన్ మెయిల్ వస్తే దాని మీద తక్షణం చర్యలు తీసుకుంది ఈ ప్రభుత్వం. తక్షణ చర్యలు తీసుకుని వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు, వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు, నిజమని తేలింది, ఆడపిల్లలు చెప్పారు, వెంటనే సస్పెండ్ చేశారు. అంటే కూటమి ప్రభుత్వం ఇంత తక్షణం ఆడపిల్లల భద్రత పట్ల తక్షణం స్పందించడం, ఒకవేళ ప్రజల్లోకి వెళ్ళిపోతే అరే ప్రజల అభిమానం కూటమి ప్రభుత్వం మీద ఇంకా పెరిగిపోద్ది అనుకుని మీ వాళ్ళు కంగారు పడిపోయి నేను పంపించేసినట్టున్నారు. అమ్మ వెళ్ళి చందమామ కథ, బాలమిత్ర కథ చెప్పి వెళ్ళాను. నువ్వేమో వెనక ముందు చూసుకోకుండా వచ్చేసావు. కోరుకొండలో మీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కోరుకొండలో ఒక ఆడపిల్లని రేప్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందు పారేశారు. కేసు కాదు కదా, కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేసి ఉండరు. అది ఇక ఆ నేరస్తుల మీద చర్యలు తీసుకోవడం సరే. అలాంటి దరిద్రమైన చరిత్ర ఉంది నీ పార్టీకి. అలాంటి నువ్వు వచ్చి తక్షణం చర్యలు తీసుకునే కూటమి ప్రభుత్వం మీద వాగుతున్నావు అంటే ఎంత దిగజారి మాట్లాడుతున్నావో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. నువ్వో లేకపోతే నీలాంటి వాళ్ళు ఇలా వచ్చి మాట్లాడడం వల్ల మా కూటమి ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. మీరు ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ మిమ్మల్ని 2024లో ఎదవలుగా కన్ఫర్మ్ చేశారు, ఓడించి 11లో కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఇలాగే వాక్కుంటూ వెళ్ళారనుకోండి, 2029కి ఎదవలను చేసేయడానికి ఆంధ్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇది అర్థం చేసుకుని కాస్త మర్యాదగా మాట్లాడమ్మా పేదరాజు పెద్దమ్మ. ఉంటాను మరి. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.